ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగున్నారని నేనైతే కోరుకుంటున్నా. ఐ హోప్. నేనైతే ఇవాళ మరొక కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే పెసలు అండ్ ఉలవలు అండ్ ఉర్లగడ్డతో మసాలా కర్రీ అయితే చేశానండి. అది ఎలా చేశానో మీకైతే చూపిస్తాను. చూసేయండి. దట్స్ ద ప్రాసెస్. అదే అండి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తా అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వంటకాలతో అయితే మీ ముందుకు వస్తాను. సరే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే పల్లీలు అయితే ఇలా వేయించేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్. టమోటో ఆనియన్ కూడా ఇలా అయితే వేయించేసుకుందాం. పెట్టుకున్న టమోటా అండ్ పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసానండి. కొంచెం దాల్చిన చెక్క, 5 లవంగాలు అయితే వేసుకుంటున్నా. కొద్దిగా కొబ్బరి వేసుకున్నా. కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాంబార్ పౌడర్ అండి, ఎంటీఆర్ సాంబార్ పౌడర్. అలా వేసుకున్న వాటిని అన్ని మిక్సీ అయితే పట్టేశానండి. ఇప్పుడైతే కూర ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకొని ఆవాల, జీలకర్ర, ఆనియన్స్ అయితే వేయించేసుకుంటున్నానండి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసాను. టమోటా కూడా వేసానండి. నెక్స్ట్ ఉర్లగడ్డ, ఉలవలు అండ్ పెసలు అయితే వేసేసుకున్నానండి. ఇందులోకి బాగా వేయించుకోవాలి. తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేద్దాం. మసాలా అయితే పచ్చివాసన అంతా బాగా పోయిందండి. ఇందులోకి ఇప్పుడైతే మనం తగినన్ని వాటర్ అయితే వేసేసుకుందాం. తగినన్ని వాటర్ అయితే పోసేసుకున్నానండి. ఇప్పుడైతే బాగా దీన్ని ఉడకబెడదాం. కర్రీ అయితే సూపర్ ఉడుకుతుందండి. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. గింజలు, ఉర్లగడ్డ, ఫుల్ ఉడికిపోయినాక కర్రీ ఎలా ఉందైతే మీకు చూపిస్తానండి. ఈ కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. సూపర్ వచ్చింది కర్రీ. చూడండి, టేస్ట్ చూసేసి ఎలా ఉందో మీకైతే చెప్పేస్తా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పెసలు, ఉర్లగడ్డ అండ్ ఉలవల కర్రీ మసాలా సూపర్ బాగుంది. మీరైతే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.